స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డులలో 3 నుండి 10 లక్షల లోపు జనాభా కేటగిరీలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ దేశంలోనే 19వ స్థానంలో నిలవగా రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ వేడుకల్లో కేంద్ర హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఈ అవార్డును అందుకున్నారు. రాజమహేంద్రవరం నగర అభివృద్ధిలో ఈ పురస్కారం ఓ కీలక మైలురాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఆర్ఎంసీ కమిషనర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. పరిశుభ్రత కోసం తీసుకున్న వినూత్న చర్యలు, స్మార్ట్ టెక్నాలజీ వినియోగం, డోర్ టు డోర్ చెత్త సేకరణ, రీసైక్లింగ్ విధానం, పారిశుధ్య సిబ్బంది కృషితో పాటు పౌరుల భాగస్వామ్యంతో ఇదంతా సాధ్యపడిందన్నారు. రాజమహేంద్రవరం నగరంలో 112,780 గృహాలు ఉండగా రోజుకి 160 టన్నుల చెత్త బయటకు వస్తుందని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఇందులో తడి చెత్తను సేంద్రియ ఎరువుల తయారీకి ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే నగరంలో దాదాపు 1,400 మందికి పైగా పారిశుధ్య సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా 182 వాహనాల ద్వారా డోర్ టు డోర్ చెత్త సేకరణ పగడ్బందీగా జరుగుతున్నట్లు వివరించారు. రానున్న రోజుల్లో అందరి సహకారంతో నగరపాలక సంస్థ మరింత మెరుగైన ర్యాంకును సాధిస్తుందని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో 54వ ర్యాంక్ సాధించిన నగరం మరింత మెరుగైన స్థాయిలో నిలవడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన ర్యాంకింగ్ సాధించడంలో ప్రజల భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంయూడీసీ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, సిడిఎంఏ కమిషనర్ సంపత్ కుమార్, అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్, ఎంహెచ్ఓ వినూత్న, సిఓసి ఇన్ఛార్జ్ రవితేజ తదితరులు పాల్గొన్నారు.